టైమ్స్ టుడే న్యూస్. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన సంబరాలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ముద్దుబిడ్డగా పేరొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు. ఈ విజయం అభివృద్ధికి నాంది పలుకుతుందన్న నమ్మకాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ వ్యక్తపరిచారు. మల్కాజ్గిరి క్యాంపు కార్యాలయం నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసంచా పెల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రాంతమంతా కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో మారుమ్రోగింది. వచ్చి ప్రచారం చేసే ముఖం కూడా కేసీఆర్ లేదు. అంటే ఇంకా దొరతనం పోతలేదు ఆయనకి. నేను ఫామ్ హౌస్ లో కూర్చుంటా, నా జూబ్లీహిల్స్ గెలుచుకొని వస్తాను అనుకున్నాడు. ఇప్పుడు అక్కడే కాదు, నైనా మొత్తం మీద కూర్చోబెడతాం. రేపు మేయర్ తీసుకొస్తాం. మైనంపల్లి అన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే ఖచ్చితంగా 99 అప్పుడు 99 సీట్లు తీసుకొస్తాం. మైనంపల్లి అన్న ఈసారి 150 సీట్లు అవకాశం ఇచ్చిన మరి పట్టణ కాంగ్రెస్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము మల్కాజ్గిరి నుంచి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్లో 15 రోజులు పొద్దుననక సాయంత్రం అనక మేము 6 నిమిషాలు డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అలాగే హనుమంతన్న గారు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ఈరోజు ఆ విజయంలో హనుమంతన్న గారి ఎంతకైనా తన కృషి ఉంది. ఇది ముందు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఈరోజు మల్కాజ్గిరిలో 9 డివిజన్లలో కూడా ఈ 9 డివిజన్లకి 9 డివిజన్లు రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఈరోజు ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, కానీ ఈరోజు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరూ కూడా తీర్పిచ్చింది కాంగ్రెస్ పార్టీ తోటే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి నమ్మి ఈరోజు ఘన విజయం అందించారు జూబ్లీహిల్స్లో. ఇదే ఘన విజయం ఈరోజు రాబోయే ఎన్నికలలో మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇదే కాకుండా రేపు రాబోయే ఫ్యూచర్ ఎలక్షన్స్లో ఇక్కడ మళ్ళా హనుమంతన్న అడ్డ మల్కాజ్గిరి గడ్డ అనేది మళ్ళీ నిరూపించబోతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులందరికీ ఒకటే మా హెచ్చరిక, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఖబర్దార్, మీరు ఏదైతే మీరు ఈ రోజులలో మా మీద కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ రౌడీజం చూపిస్తూ మీరు ఏదైతే చూపించారో, మీ కేటీఆర్ ఎన్ని జూబ్లీహిల్స్లో రౌడీ అని చెప్పిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. దీనికి ఇదే మెయిన్ నిదర్శనం. ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేషన్ కార్డులు కానీ 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ
గ్యాస్ కానీ సన్న బియ్యం కానీ ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలలో ఇంకా ముందు మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఇన్ని రోజులు గడిల పాలనని తీసేసి దొర పాలన తీసేసి ప్రజాపాలన తీసుకొచ్చిన రేవంత్ అన్న గారికి ప్రజలందరూ కూడా పట్టం పడుతున్నారు. ఇదందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులలో ఖబర్దార్, నెక్స్ట్ ఎగరబోయే జెండా మల్కాజ్గిరిలో 9 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ. జై జై. అభివృద్ధి పథకాల ఫలితమే ఈరోజు జూబ్లీ హిల్స్ విజయం. సిటీలో కాంగ్రెస్ లేదు అన్న వాళ్ళకి చెంపబెట్టుగా ఈరోజు నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది. దీని యొక్క పర్యాసం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పక్కా విజయం కాంగ్రెస్ పార్టీకే వరిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం కానీ అలాగే మహేష్ కుమార్ గారి వ్యూహం కానీ ఫలించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు గెలుపుకి సాధ్యమైంది. అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ విజయం సాధ్యమని ఈరోజు నిరూపించడం అయినది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాలతో ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ మల్కాజ్గిరిలో నెలకొన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రుజువైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. హనుమంతన్న నాయకత్వం. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కాబట్టి ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ జరిగిన ఎన్నికలు ప్రజలు ఇవాళ చెంపదెబ్బ కొట్టి 20,000 మెజార్టీతో గెలిచి ఏదైతే కారు గుర్తు వాళ్ళకున్న అహంకారం, కేసీఆర్ కున్న అహంకారం ఈ రోజు చూపట్టారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన ఏదో అనుకున్నారు, నేను ఫామ్ హౌస్ లోకి వెళ్ళకుండా ఈ రోజు మేము గెలుస్తాం అనుకున్నారు. కానీ నీ యొక్క దొరతనము, నీ యొక్క దొర అహంకారాన్ని ఒక బీసీ బిడ్డ ఇవాళ చూపట్టిండు, ఒక యాదవ్ బిడ్డ ఇవాళ చూపట్టిండు. బిడ్డ ఖబర్దార్, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా సేమ్ చెంపదెబ్బకు చూపిస్తుంది. ఇవాళ అభివృద్ధి గెలిచింది. నీ యొక్క మీడియా, నీ యొక్క వాట్సాప్, నీ యొక్క ఇన్స్టాగ్రామ్ తెలియలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మందికి దాచిపించి 4 గ్రూప్లలో మెసేజ్లు పెట్టి మేమేదో తోపు అంటే ఇవాళ ఎవరేందో పబ్లిక్ చూపట్టిరు, చెంపమీకలు కొట్టిర్రు. ఈ రోజు నువ్వు ఏదో డబ్బులు పంచి నేను ఏదో చేసినాను, ఏదేదో డబ్బులు పంచినావు. నీ యొక్క హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుకునే ఆడియో బయటికి రాలేదా? దొంగ ఓట్లు ఎన్ని దొరకలేదు. అయినా సరే మా గవర్నమెంట్ అభివృద్ధి ఎట్లా చేస్తామని చెప్పి చూపట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు మా మైనంపల్లి హనుమంత ఆదేశాల మేరకు మొన్న 15 రోజులు తిరిగి మా యొక్క డివిజన్ ఏదైతే తప్ప అక్కడ కూడా అఖండ మెజార్టీ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో మల్కాజ్గిరిలో కూడా 9 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము, గెలిచి తిరుగుతాము. గెలిచి మైనంపల్లి అన్నకి గిఫ్ట్గా ఇచ్చి మరియు రేపు మేయర్ కూడా మేమే గెలుస్తాం. మా మైనంపల్లి అన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే పోయినసారి బీఆర్ఎస్ అప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తే 99 సీట్లు తీసుకొచ్చా మైనంపల్లి అన్న. రేపు మళ్ళీ ఇస్తే 150 సీట్లు తేవడం పక్కా. ఔరే దత్తా మేయర్ పక్కా.